సో మనం ఇప్పుడు ఇందాక మనం డీజిల్ చూసాము. సో ఇప్పుడు పెట్రోల్ చూద్దాము సేమ్ దాంట్లోనే. సో వైట్ కలర్ డీజిల్ చూసారు కదా, ఇది వచ్చి పెట్రోల్ వెహికల్ అనమాట. పెట్రోల్ వెహికల్ ఇది 2013 మోడల్, 56,000 కిలోమీటర్స్ తిరిగింది. 490 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. అంటే 490 అనేది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే వెహికల్ ఇక్కడ పార్క్ చేస్తారో ఆ కస్టమర్తో మనం కూర్చొని వెహికల్ చూసుకున్న తర్వాత నచ్చిందంటే వెహికల్ చూసుకొని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి వెహికల్ చూసారా ఎంత ఎక్సలెంట్ ఉందో. సో పెట్రోల్ వెహికల్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేయరు కాబట్టి నీట్గా ఉంటాయి వెహికల్స్, అంటే ఎక్కువ నలిగి ఉండవు. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ వస్తాయి. మీరు ఇంటీరియర్ చూసినట్టయితే ట్రిపుల్ డాష్బోర్డ్ ఉంది, అంటే లైక్ బ్లాక్ ఉంది, బీజ్ ఉంది, అండ్ మధ్యలో మనకి వుడెన్ కలర్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి ఎయిర్ బ్యాగ్స్ అని చూడొచ్చు, మనకి కో డ్రైవర్ పైన అండ్ స్టీరింగ్ పైన ఎయిర్ బ్యాగ్స్ అన్ని సింబల్ అని ఉంటుంది. సో దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి పవర్ విండోస్ 4 పవర్ విండోస్ ఉంటుంది, ఒకటి ఆటో పవర్ విండోస్ ఉంటుంది, అండ్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా టిల్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ చేసుకోవచ్చు, డ్రైవర్ సీట్ కూడా హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకోటి ఇంకా దాంట్లో అన్ని ఫీచర్స్ అనమాట. ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఓవర్ వ్యూమ్స్ కూడా ఉంటాయి. సో సీట్ కవర్స్ కూడా చూడొచ్చు మీరు. కస్టమర్ ఏదైతే మనకి గ్రే అండ్ బీజ్ చేయించుకున్నాడు, సో లోపల బయట గ్రే కలర్ కాబట్టి అండ్ గ్రే అండ్ బీచ్ మిక్స్ సీట్ కవర్స్ వేయించుకున్నాడు. సో లోపల కూడా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. అండ్ అది కాకుండా మనకి బ్యాక్ సీట్లో మనకి ఇది కూడా ఉంటుందండి, ఆర్మ్ రెస్ట్ కూడా ఉంటుంది. సో ఇది ఇక్కడ 2 వెహికల్స్ మాత్రం 2 మెంబర్స్ వెళ్తే మాత్రం లాంగ్ వెళ్ళినప్పుడు ఈజీ కన్వీనియంట్గా వెళ్ళొచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ డిజైర్లో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, డిజైర్ అంటేనే బూట్ స్పేస్ అండి. ఈ బూట్ స్పేస్ చూడొచ్చు. సో బూట్ స్పేస్ కూడా మనకి ఎక్సలెంట్ ఉంటుంది, మెయిన్ బూట్ స్పేసే. అండ్ దీంట్లో మనకి స్టెప్ని, టూల్ కిట్ ఇవన్నీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి, అన్నీ ఉన్నాయి అలవిల్స్తో పాటు. సో ఈ వెహికల్ గురించి పర్టికులర్ చెప్పాలంటే వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ లోపల లైక్ మళ్ళీ ఇంకోటి టాప్ మోడల్, లైక్ దీంట్లో ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ వస్తుంది. ఇది జెడ్ఎక్స్ఐ అనమాట, టాప్ మోడల్ అప్పట్లో. సో అన్ని ఫీచర్స్తో పాటు ఉంది. మళ్ళీ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే సింగిల్ ఓనర్ వెహికల్ కూడా జెన్యూన్ రీడింగ్ 56,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది. 56,000 డ్రివన్ అయింది. అండ్ ప్రైస్ వచ్చి మనకి 4,90,000 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో దీని గురించి పర్టికులర్గా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేసి లేకపోతే ఇక్కడికి వచ్చి శ్రీనివాస్ అని అడగండి. మనం డైరెక్ట్ కూర్చొని కస్టమర్తో మాట్లాడి మ్యాక్సిమం ఎంత తగ్గితే అంత తగ్గించి మనం ఇప్పిస్తామండి. సో ఇది మనము చూసేది బెలినో ఆల్ఫా అండి, 2017 మోడల్ ఆల్ఫా, 81,000 కిలోమీటర్స్ ఉంది, 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ అంటే విత్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి ఫీచర్స్. 795 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో చూడొచ్చు ఇక్కడ ఉన్న వెహికల్ అయితే ఇక్కడ ఉన్న పర్టికులర్ కస్టమర్ అయితే మంచిగా యూజ్ చేస్తాడు వెహికల్. అండ్ టైర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఇంటీరియర్ కూడా ఎక్స్టీరియర్ కూడా బాగుంది, విత్ అలవెల్స్తో ఉంది, టాప్ మోడల్ ఆల్ఫా. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయొచ్చు. నా పేరు శ్రీనివాస్ అండి, శ్రీనివాస్ కాల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం చూసేది 2017 మోడల్ I20 యాస్టా అండి. ఇది వచ్చేసి మనకి 96,000 కిలోమీటర్స్ డ్రివన్ అయింది, 730 నెగోషియబుల్ అవుతుంది. సో ఇందాక నేను చెప్పాను వెహికల్ మన దగ్గర మొత్తం క్లియర్గా చెక్ అవుతుందని చెప్పేసి. సో మైనర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా క్లియర్గా రాసి పెడతాను అనమాట. చూడొచ్చు మనం ఎట్లా అంటే వెహికల్ మొత్తం క్లియర్గా చెక్ చేస్తామన్నమాట, ఏసీ, ఎలక్ట్రికల్స్, ఇంజన్, సస్పెన్షన్, స్టీరింగ్ సిస్టమ్ అని. సో ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు ఏసీ నాట్ వర్కింగ్ అని. అంటే ఇది మేజర్ వర్క్ కాదు, ఏసీ ఏంటంటే రావట్లేదు. సో ఏసీ రాకపోతే ఏమవుతుందంటే మనం ఏసీ గ్యాస్ టాప్అప్ చేయించిన తర్వాత చెక్ చేయాలన్నమాట. సో ఏసీ ఫస్ట్ టాప్అప్ చేయించుకున్న తర్వాత మనం చెక్ చేసిన తర్వాతనే ఆ ఏసీ అనేది మన ఎట్లా ఉందో తెలుస్తుంది. సో కస్టమర్కి ఆల్రెడీ ఈ సెల్లర్కి ఎవరు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి ఉంటారు, బట్ మళ్ళీ కూడా ఎవరైనా కస్టమర్స్ వస్తే చూపించడానికి ముందే ఇండికేషన్గా మనం రాసి పెట్టారనమాట. సో ఇట్లా టెక్నికల్గా మన దగ్గర క్లియర్గా చెక్ చేసి ఉంటుంది అనమాట వెహికల్. సో ఇది I20 730 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసేది 2010 మోడల్ I20, ఇది పెట్రోల్ వెహికల్ ఆస్టా, 3,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 3 lakh బడ్జెట్లో టాప్ మోడల్, అంటే విత్ అన్ని ఫీచర్స్తో పాటు లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, హైటబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్ ఇవన్నీ అన్ని ఫీచర్స్తో పాటు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. చూడొచ్చు గ్రే కలర్. సో మనకు 3.5 బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో టాప్ మోడల్ కావాలనుకునే ప్లస్ పాయింట్.
అండ్ దీంట్లో స్పేస్ కానీ కంఫర్ట్ కానీ చాలా బాగుంటుంది. అండ్ హుండై కంపెనీ కాబట్టి మనకి మినిమం మ్యాక్సిమం అన్ని ఫీచర్స్ ఉంటాయి.